దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. చెరు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. ఒకసారి మనం నిలిచి ఉండగా యోవేలు గ్రంథం తెరుద్దాం. 2వ అధ్యాయము 23వ వచనం నుంచి కొద్ది మాటలు చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం నుంచి. సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. కొత్త ద్రాక్షరసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామము స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నిటికీ సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడు ఒకడును మీకు లేడనియు మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునొందరు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్సంపన్నుడా, జీవము గల దేవాధిపతి, ఈ సాయంకాలం ప్రభ మరొకసారి నీ యొక్క సన్నిధిని తలంచి మేమందరం నీ వాక్యం చుట్టూ చేరి ఉండగా నీ వాక్యంలోంచి మాతోనూ మాట్లాడు ప్రభా. మా హృదయాలను తృప్తిపరచమని, నీ వాక్యంతో మమ్మల్ని సంధించి మా మధ్యలో మహిమను పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలని పేరిట ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు అనే జీవం కలిగిన నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటూ ఉన్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ వాక్యం మనం చూస్తే కొంచెము 2 రకాల కోణాలు మనకు కనబడతాయి. కొద్దిగా లోతుగా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఒక ప్రవక్తలోంచి దేవుడు మాట్లాడుతా ఇలాగంటున్నాడు, చూడండి. సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, మన నీతిని బట్టి కాదు, ఆయన తన నీతిని బట్టి మనకి వర్షాన్ని అనుగ్రహిస్తాడు. అంటే చూడండి, ఎండాకాలము అయిపోగానే వర్షాకాలం ప్రారంభించబడుతుంది. ఎండాకాలం అంతా మనం దేని కొరకు ఎదురు చూస్తాం? వాతావరణం చల్లబడాలని, వర్షం రావాలని ఎదురు చూస్తాం. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో దేవుడికి తెలుసు కాబట్టి, అది నీకు నిజంగా అవసరమై ఉంటే దేవుడికి అది ఇస్తాడు. ఈ సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఎండాకాలంలో నీకు వర్షం ఉంటే బాగుండని నీకు అనిపిస్తుంది. అయితే భూమి మీద తడి లేకుండా చాలా ప్రాంతాలు మొత్తం ఎండిపోతాయి. ఎండిపోజేసిన వాడు దేవుడే. ఎండాకాలం పెట్టిన వాడు దేవుడే, నీటిని ఎండిపోజేసిన వాడు దేవుడే, ఆ తర్వాత వర్షం పంపించేవాడు కూడా దేవుడే. అంతేనా? ఇక లేఖన భాగం చూద్దాం. అవునా కదా, మనకి స్పష్టంగా అనిపిస్తుంది. 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చీట పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా ఇత్తును. ఇప్పుడు అవన్నీ పంపించింది ఎవరు? దేవుడే. మళ్ళా తిరిగిస్తానని చెప్పింది ఎవరు? దేవుడే. అంటే కొన్నిసార్లు నేను ఎప్పటికీ చెప్తా ఉంటాను ఈ మాట, కొన్నిసార్లు మన దగ్గర ఉన్నవి పోయినప్పుడే మనకి దేవుడి విలువ తెలుస్తుంది. అన్నీ బాగా ఉంటే దేవుడి విలువ మనకెప్పుడు తెలియదు. చూడండి, ఆరోగ్యం బాగుండి, డబ్బు బాగుండి, మనకి ఏ ఇబ్బంది లేనప్పుడు మనం చేసే ప్రార్థన ఎలాగుంటుంది? మనకు ఆరోగ్యం బాగోకపోయినా, ఆర్థికంగా బాగోకపోయినా, ఆత్మీయంగా బాగోకపోయినా మన ప్రార్థనలో బలం ఉంటుంది, మన ప్రార్థనలో విశ్వాసం ఉంటుంది. దేవుడు నాకు మళ్ళా తిరిగిస్తాడు అని. అన్నీ బాగున్నప్పుడు మన దగ్గర తృప్తి అనేది ఉన్నది, కానీ ప్రార్థనలో విశ్వాసం అన్నది లేదు. దేవుడు ఎప్పుడు ఏం ఆశిస్తాడు చెప్పనా? ఆయన మీద మనం ఆనుకోవాలి దేవుడు కోరుకుంటాడు. ప్రతిసారి ఏ స్థితి అయినా, ఏ సందర్భమైనా, ఏ పరిస్థితి అయినా దేవుడు ఆశించేది ఒక్కటే, నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు నా మీద ఆధారపడాలి. ప్రతి తండ్రి ఆశించేది అదే. అయితే నిజమైన తండ్రి ఏంటంటే, నిన్ను పరిపూర్ణంగా చిట్ట చివరి వరకు పోషించగలిగేవాడై ఉన్నాడు. వాక్యానుసారంగా నీవు ఉంటున్నప్పుడు, నువ్వు వాక్యానికి లోబడుతున్నప్పుడు దేవుడు నిన్ను పోషించడానికి బాధ్యత తీసుకున్నవాడై ఉన్నాడు. అందుకే ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఒక్క నెలది మీకు ఇస్తానంటల్లా. ఈ కాలం ఎండాకాలం మీరు ఏదైతే కష్టపడలేకపోయారో అది వరకే మీకు ఇస్తానంటల్లా.
స్పష్టంగా అంటున్నాడు, సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. దాన్ని బట్టి మనకేమర్థం అవ్వాలి? 25 వచనం అంటున్నాడు, నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునొందరు. అది వాగ్దానమై ఉన్నది. దానికన్నా పైన ఒకసారి మనం మాట చూద్దాం. 24 వచనం, కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుకలకు పైగా పొర్లి పారును. ఇక్కడ భౌతికంగా దీన్ని తీసుకుంటే ఇది భౌతిక ఆశీర్వాదం మనకు అనిపిస్తుంది. తొలకరి వర్షము కడవరి వర్షం ఏంటంటే, తొలకరి కడవరి తర్వాత వచ్చేది పంట కోతకాలం. ఈ కోతకాలం తర్వాత మన ఇంట్లో గోదాములు మొత్తం నిండుతాయి, ధాన్యముతో నిండుతాయి, ఆహారం సమృద్ధిగా ఉంటుంది. అది మనం బయట అమ్మినప్పుడు దాంతో వచ్చే డబ్బుతో ఇంట్లో మిగతా అన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇది భౌతికమైనది. అయితే ఇక్కడ ఆత్మీయమైన సంగతి ఏంటంటే, కొట్లు ధాన్యంతో నిండును అంటే మన హృదయాలు వాక్యంతో నిండుతాయి, మన హృదయాలు విశ్వాసంతో నిండుతాయి, ప్రార్థనతో నిండుతాయి. ఇంకా కొంచెం అడుగు ముందుకేస్తే, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుకలకు పైగా పొర్లిపారును. ద్రాక్షారసం అంటే బైబిల్లో ప్రత్యక్షత, నూనె అంటే తైలం అంటే నూనె, నూనె అంటే ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఇక్కడ ఆత్మీయంగా ఈ వచనం మనకి ఎలా చూపిస్తుంది అంటే, భౌతికమైన ఆశీర్వాదం గురించి మాట్లాడుతుంది, శరీర సంబంధమైన ఆశీర్వాదం గురించి మాట్లాడుతుంది, ఈ శరీర అవసరాలు తీర్చే ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నది. దానికన్నా లోతుగా దేవుడు ఇంకా గొప్ప సంగతి మాట్లాడుతూ ఉన్నాడు. అది నువ్వు విశ్వాసంతో నింపబడతావు, వాక్యంతో నింపబడతావు, వర్తమానంతో నింపబడతావు. ఇది బయటికి ఇంకా లోపలికి కానీ తీసుకున్నట్లయితే, వాక్యంలో లోతైన మర్మముల చేత అనగా ప్రత్యక్షతతో బయలుపాటుతో నీవు నింపబడతావు. మిగతా అందరికీ మనకి నిజమైన క్రైస్తవులకి ఉన్న తేడా ఒకటి ఉన్నది. నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే, ఒక బాధ వచ్చినప్పుడు ఈ బాధ పోవటానికి ఏ మార్గం ఉంటుందో అని ఎతుకుతాడు. మామూలు క్రైస్తవుడు అయితే. నిజమైన క్రైస్తవుడు అయితే ఏమెతుకుతాడంటే, ఈ బాధ నాకు వచ్చిందంటే నేను యథార్థంగా ఉన్నాను కాబట్టి ఈ బాధను తీసివేసే బాధ్యత దేవుడు కలిగి ఉంటాడు. నేను కేవలం విశ్వాసంగా ఉంటే సరిపోతుంది కదా, కేవలం నమ్మకంగా ఉంటే సరిపోతుంది కదా, కేవలం ఆయనకి లోపడతా ఉంటే సరిపోతుంది కదా అని ఒక నిజమైన విశ్వాసం యొక్క ఆలోచన ఉంటుంది. ఒక నిజమైన విశ్వాసి కాకపోతే ఏం చేస్తామంటే, ఇది ఎక్కడి దగ్గరికి వెళ్తే ఈ సమస్య పోతుంది, ఎవరితో మాట్లాడే సమస్య పోతుంది అని మనుషుల వైపు నువ్వు ఎంతకాలం అయితే చూస్తున్నావో అంతకాలం నువ్వు దేవుడి మీద ఆధారపడాల. అంతేనా? కాబట్టి ఇప్పుడు మన సమస్య ఎక్కువ కాలం మన దగ్గర ఉండడానికి కారణం ఎవరు? వినపడలేదు. నేనంటాను, నాకెవరు కారణం కాదు, నా దగ్గర సమస్య ఎక్కువ కాలం ఉండడానికి కారణము నేనే కారణం అంటున్నా. అవునా? ఇంకో చిన్న అలవాటు చెప్తాను, మనకందరికీ చాలా మందికి ఉన్నదే. మరి దీన్ని ఎలా తీసుకుంటారో తెలియదు, మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా. కొద్దిమందికి జ్వరం వస్తుంది. జ్వరం వచ్చే ముందు ఒళ్ళు నొప్పి ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, కొంచెం దగ్గు, కొంచెం జలుబు, గొంతు దగ్గర మంట, ఇవన్నీ ఉంటాయి. జ్వరం ఇంకా రాలా. ఇంకా రాకముందు ఈ లక్షణాలన్నీ రాగానే మనకు అర్థమవుతుంది నాకు జ్వరం రాబోతుంది అని. ఇప్పుడు జాగ్రత్త ఎప్పుడు తీసుకోవాలి? కానీ చెప్పండి, నిజంగా మనం జాగ్రత్త ఎప్పుడు తీసుకుంటాం? అంటుంటాం మళ్ళీ, నాకు జ్వరం వచ్చేలాగుంది, తలనొప్పిగా ఉంది, ఒళ్ళు నొప్పులుగా ఉంది అంటానే ఉంటాం. కానీ చెప్పండి, జాగ్రత్త తీసుకుంటామా? తీసుకోం. తర్వాత జ్వరం వచ్చింది, ఇప్పుడేమంటాం? ఏదో ప్రవచించినట్లుగానే నేను చెప్పానా జ్వరం వస్తుందని వచ్చింది. అది ప్రవచనం కాదు, నీ అజాగ్రత్త, నీ బద్ధకం. కానీ ఏమైంది? ఇప్పుడు వచ్చిందా లేదు జ్వరం? వచ్చాక ఏం జరిగింది? మంచమే పడుకున్నాం పోయి. నేనంటాను, ముందే నువ్వు జాగ్రత్త తీసుకుంటే ఇలా మాట్లాడదాం. ఇప్పుడు జ్వరం రావడానికి కారణం ఎవరు? వాతావరణం ఒక కారణం అయితే అది మన దగ్గరికి వస్తుందని ముందే తెలుస్తుంది, మనం అప్పుడే జాగ్రత్త తీసుకోవాలి. అదే అంటున్నా, సమస్య వస్తుందని ప్రతి క్రైస్తవుడికి తెలుసు. నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది రాబోతుందని నీకు తెలుసు, ఆత్మీయ ఇబ్బంది రాబోతుందని తెలుసు, శరీర సంబంధించి ఇబ్బంది రాబోతుందని తెలుసు. మనం చేసే నిర్లక్ష్యం వల్లే మనకి ఈరోజు సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. ఎందుకు ఈ కన్నీరు అంటే, ఇది శాశ్వతమైనది కాదు, కొద్ది కాలం ఉండిపోయేది. మీకు రహస్యం చెప్తాను, త్వరగా మనకు అర్థం అవడం కోసం చెప్తా ఉన్నా. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక చీకట్లో ఉన్నప్పుడు, చెట్ల దగ్గర ఉన్నప్పుడు, ఒక వర్షం 2 వర్షాలు పడిన తర్వాత, తొలకరో కడవరో పడిన తర్వాత, పల్లెటూరులో ఉంటున్నప్పుడు, చెట్లు ఎక్కువ ఉన్న చోట మీరు ఉంటున్నప్పుడు, కరెంటు కానీ పోయినట్లయితే కొన్ని దోమలు మన దగ్గరికి వస్తాయి. దోమలు వచ్చి ఏం చేస్తాయి చెప్పండి? కొంచెం సహాయం చేయండి ఎవరన్నా. మీ ఊళ్ళో రావనుకుంటా దోమలు అయితే. చెప్పండి, దోమలు వచ్చి ఏం చేస్తాయి? దోమ ఎప్పుడు రాగానే కుట్టదు.
దోమ రాగానే ఎప్పుడు కుట్టదు, మీకు ఆ సంగతి తెలియాలి. దోమ వచ్చాక ఫస్ట్ నీ చెవుల్లో ఒక అరుపు అరుస్తుంది, నేను నిన్ను కుట్టబోతున్నానని. మనం ఏ వదలకపో అంట, అది పోయి కుట్టి వెళ్తుంది. అది ముందే వార్నింగ్ ఇచ్చింది నీకు. అలాగే మన జీవితంలో చాలాసార్లు అది వార్నింగ్ అని మనకు తెలియటల్లా, అయితే వార్నింగ్లు వస్తానే ఉన్నాయి. అది మన వార్నింగ్ అనుకోవటల్లా, అది హెచ్చరిక. ఇరాక్ దగ్గర యుద్ధం జరిగింది, ఇరాన్ దగ్గర యుద్ధం జరిగింది, సౌదీ అరేబియాలో యుద్ధం జరిగినది, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నది, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరుగుతుంది, అమెరికా యుద్ధం చేస్తుంది. అప్పుడప్పుడు మనము పాకిస్తాన్ యుద్ధం చేసుకుంటున్నాం. పాకిస్తాన్లో మళ్ళీ బెలూచిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం చేసుకుంటున్నాయి. ఇటుపక్క నేపాల్ యుద్ధం జరుగుతున్నది, ప్రతి చోట శ్రీలంకలో యుద్ధం జరుగుతున్నది. ఇవన్నీ ఏమంటారు? దోమ వచ్చి చెవు దగ్గర అరుస్తున్నది, ఏమని? నేను కుట్టబోతున్నానని. ఈ హెచ్చరికలన్నీ ఏంటి? రాకడ వస్తున్నది, తీర్పు రాబోతుంది, జాగ్రత్త అని. అయితే మనం వాటి గురించి జాగ్రత్త పడటంలా. మనం ఏం ఆలోచన చేస్తున్నాం? అమ్మో అక్కడ యుద్ధం అంటే పెట్రోల్ పెరిగిపోతుంది, కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుందాం. ప్రతి దాంట్లో మనం ఏం చేస్తామంటే నేను, నాది, నాకు అన్నదాన్ని ఆలోచన చేసినప్పుడు మనము దేవుళ్ళు ఎదగలేం. ఆత్మీయమైన సంగతులు ఎదగాలంటే ఎప్పుడు కూడా మన చుట్టుపక్కల ఏం పరిస్థితులు జరుగుతున్నా, మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వస్తున్నా, వ్యక్తిగతంగా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా నువ్వు గమనించే సంగతి ఒకటే, ఇప్పుడు నాకు వచ్చిన పరిస్థితికి లేఖనంలో ఏమైనా సంబంధం ఉన్నదా? నా చుట్టూ జరుగుతున్న దానికి బైబిల్కి ఏమన్నా సంబంధం ఉన్నదా? యేసుకు చెప్పిన మాటకి ఇప్పుడు నేను ఉంటున్న జీవితానికి ఏదైనా సంబంధం ఉందా అని వాక్యం ఎతుకుతూ ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు నీకు ఒక మార్గం చూపిస్తాడు. ఆయన ఒక అభిప్రాయానికి తెలియజేస్తాడు, ఆయన మాటలు తెలియజేస్తాడు, సారాంశం తెలియజేస్తాడు, దాచిపెట్టిన లేఖను తెలియజేస్తాడు, లేఖను దాచిపెట్టిన మర్మం నీకు తెలియజేస్తాడు, ఈ కాలం ఏంటో నీకు తెలియజేస్తాడు, దాని లోపల సత్యం ఏంటో తెలియజేస్తాడు, నువ్వు ఎలా తప్పించుకోవాలో తెలియజేస్తాడు, నీ ముందు పెట్టిన మార్గం తెలియజేస్తాడు, ఆ మార్గం తెలియచేయడానికి సహాయం చేస్తాడు, ఆ మార్గం చూపించడానికి ఒక మార్గదర్శి నీకు ఇస్తాడు. ప్రతి దాన్ని దేవుడు నీకు వ్యక్తిగతంగా తెలియచేసేవాడిగానే ఉంటాడు, ప్రతిదాన్ని తెలియజేస్తాడు. అయితే మన దగ్గర ఉన్నది ఏంటిందా, మనం చెప్పినట్టుగా జ్వరం వస్తుందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉన్నట్టుగానే రాకడ వస్తుందని తెలిసినా కూడా ఈరోజు మనం నిర్లక్ష్యంగానే ఉంటున్నాం. ఆలోచనలు మారుతున్నాయా? చెప్పండి. పద్ధతులు మారుతున్నాయా? మారటల్లా. ఈరోజు ఇంకా ఇప్పటికి కూడా మనం ఎలాగున్నామంటే, ఈరోజు నేను తిన్నానా, ఈరోజు నేను బాగున్నానా, ఈరోజు నేను చక్కగా పడుకున్నానా, నాకు కావాల్సినన్ని ఈరోజు నాకు అందినయా లేదా అన్న దాని మీద మన జీవితం మొత్తం గడిచిపోతున్నది. అయితే ఈరోజు ఇచ్చినవన్నీ దేవుడివే, నేను కాదంటల్లా. దేవుడు అన్ని నీకు ఇచ్చినప్పుడు అవన్నీ అసలు నాకు ఎందుకు ఇచ్చాడు ఆయన? ప్రతిరోజు భోజనం దగ్గర కూర్చున్నప్పుడు మనం చేసే ప్రార్థన ఏంటి? చేస్తున్నామో మర్చిపోయాం. అది కూడా ఏమని చేస్తున్నాం ప్రార్థన? మాకు ఆహారం ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా. తింటున్నాము, మాకు అరుగు తెలియ ప్రభా, వందనాలు ప్రభా. ఆ పొందుకున్న శక్తి నీ కొరకు వాడుకొని రావాలి ప్రభా. ఇది మనం చేసే జనరల్గా చేసే ప్రార్థన చెప్తా ఉన్నా. మంచిది. అసలు దేవుడు నీకు ఆహారం ఎందుకు ఇవ్వాలా? నీ శరీరాన్ని పోషించటానికి ఆయన దేవుడు అవ్వలేదు, నీ ఆత్మని పోషించడానికి ఆయన నీకు దేవుడు అయి ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తాం? ఆయన ఎంతసేపు శరీరానుసారంగానే దేవుడిని మీద తీసుకుంటున్నాం మనం. చూడండి, ఇప్పుడు ప్రార్థన అయిపోయింది, కూడికి అయిపోయిన తర్వాత ప్రార్థనకు వస్తాం కదా. మనం వచ్చినప్పుడు ఏమడుగుతాం? ఫస్ట్, పాస్టర్ గారు మా ఇంట్లో బాగాలేదు, పాస్టర్ గారు మా ఒంట్లో బాగాలేదు, పాస్టర్ గారు అక్కడది ఇక్కడిది, ఆ సమస్య ఈ సమస్య. ఎంతసేపు మనం అడిగినా కూడా అన్నీ భౌతికమైనయే, అన్నీ శరీర సంబంధమైనయే, అన్నీ ఆర్థికమైనయే. ఆత్మీయంగా అడుగుతున్నామా? ఎప్పుడైనా అడిగాము మనం ప్రార్థనకి వెళ్ళినప్పుడు, పాస్టర్ గారు నేను వాక్యం ఎదగాలి, విశ్వాసం ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, నేను మరీ ఎక్కువ ఉపవాసం ఉండాలి, నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఏం చేయాలి, నాకు అటువంటి ప్రార్థన కావాలని అడిగామా? అడగలేదు. కానీ మనం దేవుణ్ణి ఎలాగ తీసుకున్నాం? ఎంతసేపు శరీర అవసరాల కొరకు దేవుణ్ణి మనము, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రభావాన్ని మనం ఉపయోగించుకుంటున్నామండి. అయితే దేవుడు దానికి వంక పెట్టేటలా, నువ్వు అడిగావు కాబట్టి అవి కూడా నీకు ఇస్తాడు. అయితే ఆయన ఆశించేదేంటి? నీకు ఆహారం ఇచ్చింది, నీకు ఇల్లు ఇచ్చింది, నీకు ఆశ్రయం ఇచ్చింది, నీకు సమస్తం ఇచ్చింది, నీకు కృప ఇచ్చింది. ఎందుకంటే అవి కూడా ఇవ్వటానికి, కానీ అవే ఇవ్వటానికి కాదు, వాటికన్నా ఎక్కువైంది నీ దగ్గర ఉన్నది. అది నీవు కలిగి ఉన్న ఆత్మ, నీవు కలిగి ఉన్న ఆత్మ. ఎందుకంటే ఈ కాలం వర్తమానం ఒక మాట చెప్తుంది, నీవు కలిగి ఉన్న ఆత్మ యొక్క విలువ 10,000 ప్రపంచాల కన్నా ఇంకా ఎక్కువ. ఒక్క ఆత్మ విలువ ఎంత? 10,000 ప్రపంచాల కన్నా ఇంకా ఎక్కువ. కానీ మనం ఏం చేస్తాము? అంత విలువైన దానికి విలువ పెట్టాల. దేనికి విలువిస్తున్నాం మనం? బయట ఉన్న ఈ శరీరానికి విలువిస్తున్నాం. గతంలో మీకు చెప్పినట్టు నాకు గుర్తు, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా. ఈ శరీరం విలువ ఎంత? ఎంత? 2 పైసలు. కోపరాదుగా
ఈ 2 పైసల శరీరానికి మనం ఎంత విలువైన బట్టలు ధరింపజేయాలి అమ్మా? మన ఇంట్లోనే ఒకటికి 1000 రూపాయలు కొని మనకు 900 కొంటే చెప్పండి. ఇంట్లో ఎంత పెద్ద లైట్ వేసినా కానీ మన ముఖం మాడిపోయి ఉంటుంది 100 రూపాయలకే. ఇంతకీ కారణం ఏంటి? 100 రూపాయలు తగ్గిందని. నీ శరీరం విలువ ఎంత? 2 పైసలు. 2 పైసలు నా శరీరం విలువ. మనం కోపం వేసి అసలు ఏమంటాం? నా విలువ నీకు తెలియట్లేదు అంటాం. నాకు తెలుసు నీ విలువ ఎంత? 2 పైసలు. ఈ 2 పైసలు శరీరం పెట్టుకో, 2 పైసలు విలువ పెట్టుకొని మనం కోపాలకి ఎక్కువ, ప్రార్థనలకు తక్కువ. ఎంతెంత మాట్లాడితే అంత దరుస్తాం. నాకు అసలు విలువే ఇవ్వటల్లా, నాకు గౌరవం లేదా ఇంటికి పోతే. ఎంత నీ గౌరవం? సహాయం చేయండి. నీ విలువ ఎంత? ఈ 2 పైసలు దానికి విలువ ఇవ్వాలా? నీ లోపల ఉన్న 10,000 ప్రపంచాల కన్నా విలువైన ఆత్మకి విలువ ఇవ్వాలా? ఆత్మకే విలువిచ్చినప్పుడు ఆత్మకి విలువిచ్చేవాడు శరీరానికి విలువివ్వడు. రైట్, ఇలా మాట్లాడుకుందాం. ఈ 2 పైసల శరీరానికి మనం కోపం తెచ్చుకోమాకండి సిస్టర్స్ నా మీద. ఈ 2 పైసల శరీరానికి బంగారం తగిలిస్తాం మనం. శరీరం విలువ పెరిగిందా తగ్గిందా? పెరగలేదు, తగ్గలేదు. నీ విలువ ఎంత? ఎందుకని? మనం మరణించిన తర్వాత బంగారం కూడా మనతో పాటు వస్తుందా? పట్టు చీరలు బీరువాలో దాచినవి ఏది రాలా. ఏమొచ్చింది? ఏమీ రాలా. రహస్యం చెప్పనా? నీ ఆత్మ కూడా నీ ఆత్మ నిన్ను విడిచిపెట్టిపోయిన తర్వాత నీ విలువ 2 పైసలుగా 0 నీ విలువ. ఎప్పుడు దాకా విలువ ఉంది? మనం ఏం చేస్తున్నాం? ఆత్మకి విలువ, శరీరానికి విలువిస్తున్నాం. ఆత్మ నీలో ఉన్నంతసేపే నీ శరీరానికి గౌరవము. ఇంకోటి చెప్పనా? అప్పుడు దాకా నీ పిల్లలు నీ దగ్గరికి వస్తారు, నేను కౌగులు ఇచ్చుకుంటారు, పట్టుకుంటారు, ముద్దులాడుతూ అన్నీ చేస్తారు. చెప్పండి, ఇప్పుడు మరణించిన తర్వాత పట్టుకుంటావా? కౌగులించుకుంటావా? ఒక వారం అయిన తర్వాత, మరణించిన ఒక వారం తర్వాత చెప్తున్నా, నువ్వు కానీ కళ్ళలోకి వచ్చావు అనుకో, మరణించిన తర్వాత నీవు ప్రేమ ఎక్కిపోయి నీ పిల్లలకు కుటుంబంలో వాళ్ళకి కళ్ళలోకి వచ్చావనుకో, ఏం చేస్తారు వాళ్ళు? పాస్టర్ గారిని పిలిచి నువ్వు పోయేదాకా ప్రార్థన చేస్తారు. నీకు విలువ ఉందా? లేదు. ప్రేమ ఉందా? లేదు. అంటే భూ సంబంధం అన్నీ కూడా ఎక్కడో ఒక చోట ఒక ముగింపు ఉన్నది. ఆత్మ సంబంధమైన వాటికి ముగింపు లేదు. అయితే మనం ఏం చేస్తున్నాం? శరీర సంబంధమైన వాటిని తీసుకొని దీనికే కావాలి, దీనికే కావాలి, నా కోసం నా కోసం నా కోసం అని మనం స్వార్థంలో పడిపోయాం. నువ్వు ఎప్పుడు కూడా ఒకవేళ స్వార్థంలో పడితే ఆత్మ సంబంధించిన సంగతిలో స్వార్థంలో పడు, దేవునికి సంబంధించిన సంగతుల్లో స్వార్థపడు. ఎలా స్వార్థపడాలి? నేను దేవుని పని చేయాలి, నేను దేవునిలో ఉండాలి, నేను దేవునిలో ఎదగాలి, నేను దేవుని ఆత్మను పొందుకోవాలి, నేను ఆయనతో సహవాసం చేయాలి, నేను ఆయనతో ప్రార్థనలు ఎక్కువసేపు గడవాలి, నేను ఇంకా యథార్థంగా ఉండాలి. ఈ స్వార్థం మనకుంటే బాగుంటుంది కదా? ఉంటుందా మనకి? ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉండాలి? అసలుకి మనకు ఉండాల్సింది ఏంటి? నిజంగా యేసు ప్రభు దేవుడైతే రేపు పొద్దున్నకల్లా మేము ఇల్లు కట్టేయాలా? ఎప్పటికీ? ఆయన దేవుడే, కానీ నీ కోరిక గొంతెమ్మ కోరిక అంటారు, తెలుసు అనుకో నీకు. ఆ కోరికలు దేవుడు తీర్చడు. చెప్పండి, మన దేవుడు చేసే పని ఏంటి? అవసరాలు తీరుస్తాడు కానీ కోరికలు తీర్చడు. కాబట్టి మనం మన ఇష్టానుసారమైన కోరికలు కోరేసి మనమంతా నిజంగా ఆయన దేవుడు అయితే ఆయన నాకు ఇది ఇచ్చేయాల. నీలాంటోడే యేసుక్రీస్తుకి ఎడం పక్కన దొంగ ఒకడు ఉన్నాడు సిలువేసినప్పుడు. ఆవిడ ఒక మాట అంటున్నాడు, నిజంగా నువ్వు దేవుడు అయితే నువ్వు దిగి మమ్మల్ని దింపు. వాడు నమ్మటల్లా, వాడికి నమ్మకం లేదు, అనుమానం ఉన్నది. వాడు అంటున్నాడు, నిజంగా నువ్వు దేవుడు అయితే నువ్వు దిగి నన్ను కూడా దింపు. పక్కనోడు ఏమంటున్నాడు? నమ్మినోడు నీ రాజ్యం వస్తాడు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. వాడు నమ్మాడు, ఈయన వస్తాడు, ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఈయన దేవుడు కుమారుడు, రాజ్యంలో తిరిగి వస్తాడు. వాడు నమ్మాడు కాబట్టి నీ రాజ్యం జ్ఞాపకం చేసుకో. వాడి దగ్గర అనుమానం లేదు, విశ్వాసం ఉన్నది. కాబట్టి ఈరోజు నీ దగ్గర కూడా ఏముండాలి? ఆయన దేవుడైతే కాదు, ఆయన దేవుడే అయి ఉన్నాడు. ఆయన దేవుడు కాబట్టి ఈరోజు నీవు నేను భూమి మీద ఉన్నావు. ఆయన దేవుడు కాబట్టి ఈరోజు ఇంకా మనం జీవించే వాళ్ళ లెక్కలో భూమి మీద ఉన్నాం, శ్వాసించే వాళ్ళ లెక్కలో ఇంకా మనం భూమి మీద ఉన్నాం, క్షేమంగా ఇంకా మనం భూమి మీద ఉన్నాం. ఆయన దేవుడు కాబట్టి నువ్వు దేవుడు అయితే నాకు ఇవ్వు ప్రభు అని అడగద్దు. నీకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. మళ్ళీ అదే మాట చదువుతా ఉన్నా, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించను, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును
మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగలకి పైగా పొర్లిపారును. ఇవన్నీ దేవుడు ఏమంటున్నాడు? వాగ్దానం చేస్తున్నాడు. మీకు మరలా ఇస్తాను వాగ్దానం. అది కింద మనం చదివితే మీకు స్పష్టంగా ఉన్నది. 25వ వచనంలో చివరి మాట, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును, ఇస్తాను. అంటే భవిష్యత్తు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు? ఆయన చేసిన వాగ్దానము ఆయన నీతిని బట్టి నీకు ఇస్తాడు. ఆయన నీతి, మన నీతి కాదు. రెండోది, మనకున్న ఒక పెద్ద సమస్య ఏంటంటే, నాకు కావాలనుకున్నప్పుడు దేవుడు నాకు అన్నీ చెయ్యాలి. ఇది మనకున్న పెద్ద సమస్య. ఇళ్లలో గొడవలు అవడానికి కారణం ఏంటి? సగం గొడవలకు కారణం చెప్పండి. నాకు ఈ వస్తువు ఇప్పుడే కావాలి, నువ్వు ఇస్తావా చేస్తావా? ఇది కదా ఫస్ట్ గొడవ. ఆ వస్తువు వస్తుంది, ఓపిక పడితే అది వస్తుంది, కానీ నాకు అది ఇప్పుడే కావాలి అనుకుంటున్నాం కదా, అదిగో అదే సమస్య. అలాగే మనం కూడా దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాం? ప్రభువా, నాకు ఈ వారంలోపు ఈ పని అయిపోవాలి ప్రభువా, నాకు ఈ సమస్య పోవాలి ప్రభువా. దేవుణ్ణి మనము రిక్వెస్ట్ చేయటంలా, మన విన్నపాలు ఆయన దగ్గరికి పెట్టటంలా, ఆయనకి ఆర్డర్లు వేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం ఆయన దగ్గరికి పోయి. బైబిల్లో యేసుక్రీస్తు గురించి ఒక మాట ఉన్నది, నేను రోషం కలిగే దేవుణ్ణి. ఏ దేవుడు? రోషం కలిగే దేవుడితో మనం ఎలా మాట్లాడాలా? వినయంగా మాట్లాడాలా? పాత నిబంధన ఆయన గురించి ఇంకో మాట ఉన్నది. ఆయన అంటున్నాడు, ఇదిగో మోషే, నేను ఆ కొండ మీద దిగి వస్తాను, ఆ కొండ దగ్గరికి ఎవరు రావటానికి వీల్లేదు, ఆ కొండని ఎవరు ముట్టుకున్నా, చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ, ఏ గోత్రం ఉన్న వాళ్ళు ముట్టుకున్నా, జంతువులు ముట్టుకున్నా అవి మరణిస్తాయి, ఎవడు ముట్టుకోవడానికి వీల్లేదు. ఎలాగున్నాడు ఆయన? ఎంత రోషం కలిగి ఉన్నాడు? నేను కొండ మీదకి వస్తే ఆ కొండని ఎవరు తాకూడదు అన్నాడు. కొత్త నిబంధనలు ఎలాగున్నాడు? ఆయన్ని పట్టుకొని వాళ్ళు కొట్టి సిలువేసినా కూడా ఆయన ఓపిక బట్టి సహించాడు. కారణం ఏంటంటే అలాగే ఆయన కొంతమంది రక్షించాలని. అయితే మనం ఏం చేస్తాము? అటువంటి రోషం కలిగిన దేవుణ్ణి, ఆయన యొక్క ఆత్మ యేసు యొక్క శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రేమ ఆయన ఏమన్నా ఏమనుకోలే. ఇది కొత్త ట్రెండ్ ఒకటి బిగిన్ అయినది. యేసు ప్రభు మంచి దేవుడు, నేనేం చేసినా ఆయన నన్నేమి అనడు, నాకేమీ చెయ్యడు, నా సంగతి ఆయన తెలుసులే, నా సమస్య ఆయన తెలుసులే, నా ఇబ్బంది ఆయన తెలుసులే, ఆయన ఏమనుకోలే. ఇదేంటిది? ఎక్కడైనా చెప్పాడు దేవుడు ఏమనుకోడని? బైబిల్లో 2 రకాల పాపాలు ఉన్నాయండి. 2 రకాల పాపాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే క్షమించబడే పాపము, రెండోది క్షమించబడని పాపము. క్షమించబడేది, యేసుక్రీస్తు ఎవరో నీకు తెలియక ముందు నువ్వు చేసిన పాపం ఏదైతే ఉన్నదో ఆయన తెలిసిన తర్వాత అది క్షమించబడుతుంది. అది క్షమించబడే పాపము. క్షమించబడని పాపం ఏంటి? ఆయన ఎవరో తెలిసాక, వాక్యం ఏంటో తెలిసాక, రక్షణ ఏంటో తెలిసాక, ఏది తప్పో ఏది పాపమో తెలిసిన తర్వాత అయినా కూడా నువ్వు పాపం చేస్తే అదిగో ఆ పాపము క్షమించబడదు. ఆయన మంచి దేవుడే, ఆయన ప్రేమించే దేవుడే, క్షమించే దేవుడే, దీవించే దేవుడే, బలపరిచే దేవుడే, స్థిరపరిచే దేవుడే, కృపనిచ్చిన దేవుడే, అన్ని విషయాల్లో తోడుగా ఉండే దేవుడే, ఆలోచనకర్త, సమాధానకర్త, ఎల్షద్దా, ఎలోహిము, ఎన్ని పేర్లతో నిలిచిన అన్ని పేర్లు నిజమే. కానీ ఆయన పాపము చెయ్యొద్దు అన్నాక నువ్వు చేస్తే శిక్షించే దేవుడు కూడా ఆయన. కాబట్టి ఇప్పుడు మనం ఏం తీసుకుందాం? ఆయన మంచి దేవుడా కాదా? మంచి దేవుడు అని తప్పులు చేస్తా ఉంటే ఆయనే శిక్షించే దేవుడు. కాబట్టి ఈరోజు దేవుడి దగ్గర నువ్వు ఎలాగ ఉండాలంటే, నా నీతి కాదు, నా ఇష్టం కాదు, నాకు నచ్చినట్టుగా దేవుడి దగ్గర ఉంటాం కాదు, దేవుడు చెప్పినట్టుగా నేను ఉండాలి. తర్వాత అక్కడ ఒక మాట ఉంది, కొంచెం పైగా 25వ వచనంలోనే, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు. ఎప్పుడు మనం దేవుని స్తుతించాలి? కడుపారా తిని తృప్తి పొందిన తర్వాత. ఇంకా మనకు అర్థమయ్యే భాష మాట్లాడితే, దేవుడు మన కుటుంబాల్లో వ్యక్తిగతంగా సాక్ష్యములు ఇచ్చిన తర్వాత నువ్వు మరీ ఎక్కువగా స్తుతించాలి. నా కష్టములు ఆయన తోడుగా ఉన్నాడు, నా బాధలు ఆయన తోడుగా ఉన్నాడు, నా కన్నీట్లు ఆయన తోడుగా ఉన్నాడు, నా వ్యాధులు ఆయన తోడుగా ఉన్నాడు, నా సమస్యలు ఆయన తోడుగా ఉన్నారు, బంధువులు, స్నేహితులు, సంఘస్థులు, భూమి మీద మనుషులు మొత్తం నన్ను విడిచిపెట్టిపోయినా ఆయన మాత్రం విడిచిపెట్టిపోలేదు. కాబట్టి నా సాక్ష్యంలో దేవుడు నాతో పాటు ఉన్నాడు, కాబట్టి అదిగా ఆయన ఉన్నతమైన దేవుడు అని నువ్వు ఆయన గురించి ప్రకటించినట్లుగా నువ్వు ఆయన నామం స్తుతించాలి.
అన్ని నీకు ఇచ్చిన తర్వాత స్తుతించమంటున్నాడు. అయితే అపోస్తలుడైన పౌలు ఒక అడుగు ముందుకేసి అంటున్నాడు, నా బలహీనతలో నేను నన్ను ఎక్కువ స్తుతించాను అన్నాడు. ఇది ఎట్లాగా? మనం ఏం చెప్తాం సాక్ష్యాలు చెప్పేటప్పుడు? దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చాడండి, గొప్ప సంగతి ఇచ్చాడండి, గొప్ప కార్యం చేశాడండి, గొప్ప స్వస్థ ఇచ్చాడండి. మంచిది, దేవుడు అవి ఇచ్చాడు కాబట్టి నువ్వు ఆయన గణపరుస్తున్నావు. అయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా బలములోనే కాదు నా బలహీనతలో కూడా దేవుడిని స్తుతించాను. నా ఆనందంలో కాదు నా దుఃఖంలో కూడా దేవుడిని స్తుతించాను. నా ఆరోగ్యంలో కాదు అనారోగ్యంలో కూడా దేవుడిని స్తుతించాను. మనం కొద్దిగా అనారోగ్యం వస్తే ఫస్ట్ నేను మాట్లాడి తెలుసా, ఏంది ప్రభా నాకే ఎందుకు ఇలాగవుతుంది, ఎందుకని నాకే ఇలాగవుతుంది, నా జీవితం ఎందుకు ఎలాగవుతుంది, వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు, చర్చికి పోనేవాళ్ళు వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, నేను చర్చికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, నేను నమ్ముతాను, నాకే ఎందుకు ఎలాగవుతుంది ప్రభా, నేను కరెక్ట్ కాదా, నువ్వు కరెక్ట్ కాదా? కోప్పడకండి. అలా ఎప్పుడైతే నువ్వు అంటున్నావో అప్పటికే నీ దగ్గరికి దెయ్యం వచ్చిందని అర్థం. ఎందుకంటే దేవుడు సరిగ్గా లేడు అనే ఆలోచన నీకు ఎప్పుడైతే వచ్చిందో అది దేవుడి నుంచి వచ్చిన ఆలోచన కాదు, అపవాది నుంచి వచ్చిన ఆలోచన. కాబట్టి ఆలోచన రాగానే వెంటనే బయటపడేసి నువ్వు ప్రార్థనలో గడపవలసి ఉన్నావు. వాడు మొట్టమొదటిగా దేవుడి నిమిత్తం నీకు సందేహం కలగజేస్తాడు, ఒక ప్రశ్న తీసుకొని వస్తాడు, ఆ తర్వాత ప్రార్థనకి వాడు దూరం అయ్యేలాగా చేస్తాడు, ఆ తర్వాత వాడిని పూర్తిగా స్వాధీనం చేసుకుంటాడు. కాబట్టి నువ్వు ప్రార్థన ఆపావా అపవాదికి నువ్వు లోబడ్డావా అని, నువ్వు విశ్వాసం కోల్పోతున్నావా అపవాది నీ మీద దాడి చేస్తూ ఉన్నాడని, నువ్వు బైబిల్ చదవకుండా బైబిల్కి దూరంగా ఉంటున్నావా అప్పటికే వాడిని లోపలికి వచ్చి ఉన్నాడని. ఇవన్నీ ఏంటంటే అపవాది మన దగ్గరికి దాడి చేసే విధానము ఎలాగున్నదో తెలిపే సంగతులు అయి ఉన్నాయి. ఈ సంగతులు మన ఇంట్లోనో మన కుటుంబంలోనో బంధువుల్లోనో స్నేహితుల్లోనో లేదంటే వ్యక్తిగతంగా మన దగ్గర జరుగుతూ ఉన్నప్పుడు మనం గ్రహించే సంగతి ఏంటంటే, ఇదిగో నేను దేవుడికి దూరం అవుతున్నా, నేను త్వరగా ఆయన దగ్గరికి రావాలి, త్వరగా ఆయన దగ్గరికి రావాలి. మూడో సంగతిగా, మనలో తప్పులు పాపాలు చేయని వాడు ఎవడూ లేడు. మనకు సామెత ఉంది కదా, దొరికితేనే దొంగ, దొరకకపోతే దొర. సరే, నా వరకు మిమ్మల్ని తక్కువ చేయడం దేనికి, దొంగలంటే ఒప్పుకోరు కాబట్టి మేమందరూ దొరలే అంటాను నేను. ఏంటి దొరలంటే? చేసాము దొరకలేదు. అయితే ఒక మాట చెప్తా, కోప్పడికి నా మీద, మనం చేసామా లేదా అన్న సంగతి మనలో ఎవరికి తెలియదు కానీ దేవుడికి మాత్రం తెలుసు. నేను ఏ తప్పు చేయలేదు నువ్వు అంటావా, నేను అంటాను నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి దేవుడు నీకు నాకు మధ్యలో సాక్షి అంట. ఇప్పుడేమంటావు? చేసామంటావా చేయలేదంటావా? నిజం ఒప్పుకోవాలండి, చేసామండి అదే ఒప్పుకుంటావా? బయటికి చెప్పుకోలేను, కానీ చేసావా? చేశాను. అయితే అవి క్షమించబడాలంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఆయన క్షమించడానికి రెడీగానే ఉన్నాడు. అయితే ఆయన అడగటానికి క్షమాపణ పొందడానికి మనం రెడీగా ఉన్నామా? కాబట్టి మన తప్పులు తీసివేయటానికి ఆయన మన కొరకు, మన నీతి సరిపోదు కాబట్టి ఆయన నీతిని మనకిచ్చాడు, ఆయన నీతిని మనకిచ్చాడు, ఆయన రక్తమును మనకిచ్చాడు, ఆయనలో ఉన్న సమస్తం మనకిచ్చాడు. ఇలా మనం మాట్లాడుకున్నాం. తైలము, నూనె, పరిశుద్ధాత్మ ఆయన నుంచి వచ్చినది. బయలుపాటు, ప్రత్యక్షత అది కూడా ఆయన నుంచి వచ్చినదే. ఈరోజు మనం శ్వాసిస్తున్నాం, ఇది కూడా ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. మనందరం ఈరోజు గాలి పిలుస్తున్నామంటే అది దేవుడు ఇచ్చినదే, అది అక్కడి నుంచి వచ్చినది. అంటే మన దగ్గర నుంచి వచ్చింది ఏది లేదు. కానీ మనం ఏమంటాం? ఒకప్పుడు నేను చాలా బాగున్నానండి, ఒకప్పుడు ఆరోగ్యం బాగుండేది, ఒకప్పుడు డబ్బులు బాగుండేది, ఒకప్పుడు ఇల్లు బాగుండేది, స్థలం బాగుండేది, పొలం బాగుండేది, బ్యాంకులో బ్యాలెన్స్ బాగుండేది, జేబులో డబ్బులు బాగుండేది, అద్దంలో చూసుకుంటే ముఖం కూడా బాగుండేది అప్పుడు. కానీ ఇప్పుడు ఏమైంది? ఒకటి మొత్తం పోతున్నది. అది పోతా ఉంటున్నప్పుడు మొదట్లో మనకు తెలియదు కానీ కొద్ది కాలానికి తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? ఈ జీవితము శాశ్వతము కాదు, ఏదో ఉన్నది. నేను దాని దగ్గరికి పోకుండా నాకు అన్నిటి వెనకాల పరిగెత్తా. ఇక పరిగెత్తడం ఆపి కనిపెట్టడం ప్రారంభించాను. ఏంటి కనిపెట్టడం అంటే, ప్రభువా ఎంతకాలం సమయాన్ని వేస్ట్ చేశానో నన్ను క్షమించు. చూడండి ఎంత పశ్చాత్తాపం వచ్చిందో మనలో, ఎంత మారు మనసు వచ్చింది మనకి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మారు మనసు? ఎక్కడి నుంచి వచ్చింది పశ్చాత్తాపం? అది కూడా నీది కాదు. ఆ సమయానికి దేవునికి అది వచ్చేలాగా చేసి ఇప్పటికన్నా నా వైపు తిరుగాను. మీరు కనాను నుంచి ఐగుప్తుకి వెళ్ళే ప్రజల్ని గమనిస్తే దేవుడు వాళ్ళు 40 ఏళ్ళు తిప్పాడు అక్కడే.
వాళ్ళు ఇలాగ వచ్చేయచ్చు, ఇలాగ రాలా. దేవుడు ఎలా తిప్పాడు తెలుసా? వాళ్ళు ఇలా తిప్పుకుంటూ వచ్చాడు ఇక్కడికి. ఇక్కడ దాకా వచ్చాక ఆయన ఒక మాట అన్నాడు, ఇంక తిరిగించాలి కానీ ఉత్తరం వైపు తిరగండి అన్నాడు. అదేంటది? తిప్పింది ఆయనకి ఇప్పుడు దాకా. మరి ఇప్పుడు దాకా మన జీవితంలో ఏమైనా పనులు చేస్తా ఉన్నప్పుడు చూస్తా ఉన్నది ఎవరు? ఆయనే కదా. కానీ ఇప్పుడేమంటున్నాడు? తిరిగింది చాలు, ఇక నా వైపు తిరగండి. ఇప్పుడు మనం తిరిగామా మంచిది, తిరగలేదా ఇంక అంతే సంగతి. కాబట్టి ఇప్పుడు ఇక నా నీతి అన్నది కాసేపు పక్కన పెట్టి ఆయన నీతి ఏంటో కనిపెట్టాలి, ఆయన వాక్యం ఏంటో కనిపెట్టాలి, ఆయన చిత్తం ఏంటో కనిపెట్టాలి, ఆయన రాజ్యం ఏంటో కనిపెట్టాలి, ఆయన మనకిచ్చిన మార్గం ఏంటో కనిపెట్టాలి, ఆయన మనకిచ్చిన తప్పించుకునే మార్గం ఏంటో కనిపెట్టాలి, ఆయన మనకిచ్చిన రక్షణ ఏంటో కనిపెట్టాలి, ఆయన మనకిచ్చిన తిరిగి జన్మించమని కనిపెట్టాలి. ఆయన్ని కనుగొనటము ఇప్పుడు మనకు కనిపెట్టాలి. అందుకొరకు ఈ గడిలో మనం భూమి మీద ఉన్నాం. ఇప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? మన సంగతులు మొత్తం కాసేపు పక్కన పెడదాం. 6 రోజులు పక్కన పెట్టమంటారా? ఒక్కరోజు పక్కన పెట్టండి. ఆదివారం పక్కన పెట్టండి. ఫస్ట్ అన్ని సంగతులు ఆదివారం పక్కన పెట్టండి. పక్కన పెట్టి, ప్రభువా నేను నిన్ను కనుగొనాలనుకుంటున్నా, ప్రభువా నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా, నేను నీతో సహవాసం ఇవ్వాలనుకుంటున్నా, నేను నీతో మాట్లాడి మారు మనసు పొందాలనుకుంటున్నా, నా జీవితము సరి చేసుకోవాలనుకుంటున్నా, నేను నీకు దగ్గరగా నడవాలనుకుంటున్నా, నీ రాకడని కనిపెట్టాలనుకుంటున్నా, నిత్యరాజు ఉండాలని ఆశపడుతున్నా. కాబట్టి 6 రోజులు నేను పని చేసుకుంటా, ఒక్కరోజు మాత్రం ప్రభువా నేను నీకు ఇచ్చేస్తా, నేను నీతో పాటు ఉంటా, నన్ను సరి చేస్తావా, నన్ను బాగు చేస్తావా, నన్ను నడిపిస్తావా, నన్ను దీవిస్తావా, నన్ను బలపరుస్తావా, నన్ను స్థిరపరుస్తావా, నీ రాజ్యానికి ఎలాగ రావాలో నాకు నేర్పించు ప్రభువా అని అడిగితే దేవుడు నిశ్చయంగా నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నీ పక్కన నిలబడే దేవుడై ఉన్నాడు. నీ లోపల ఉన్న లోపాలను తీసివేసే దేవుడై ఉన్నాడు. నీకు రక్తము కాచిన దేవుడు నీ కొరకు పరిశుద్ధాత్మ కూడా ఇచ్చాడు. నీకు వాక్యం తెలియకపోతే బోధించడానికి పరిశుద్ధాత్మని బోధకుడిగా, ఉపదేశిగా, టీచర్గా నీ కోసం ప్రత్యేక ఒకరిని అపాయింట్ చేస్తున్నాడు. అప్పుడు ఇప్పుడు నేనేం చేయాలంటే ఆ పరిశుద్ధాత్మని కనిపెట్టాలి, వాక్యముని కనిపెట్టాలి. నా నీతిని దాటితే అన్నీ నాకు కనబడతాయి. అయితే మనం ఎంతసేపు ఏం చేసాం? ప్రభా నాకు ఈ అవసరం ఉన్నది, నాకు ఆ అవసరం ఉన్నది, నాకు ఈ ఇబ్బంది ఉన్నది, నాకు ఆ శోధన ఉన్నది, ఈ శోధన పోతే, ఈ ఇబ్బంది పోతే, ఆ బాధ పోతే, ఆ వ్యాధి పోతే అప్పుడు నేను నీ దగ్గరికి వస్తా ప్రభా. ఇదేంటిది? ఎవరికి కండిషన్లు పెడుతున్నావు? ఆయనేమో నిన్ను అడగకుండా నీకు రక్తం కాచాడు, నిన్ను అడగకుండా నీ పాపాలు తీసుకున్నాడు, నిన్ను అడగకుండా నీ గాయాలు తీసుకున్నాడు, నిన్ను అడగకుండా అతిక్రమాలు తీసుకున్నాడు, నిన్ను అడగకుండా నీ మరణం కూడా తీసుకున్నాడు, నిన్ను అడగకుండా నీ సమాధి కూడా తీసుకున్నాడు, అన్నీ తీసేసుకున్నాడు. కానీ ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఆయన దగ్గర షరతులు లేని ప్రేమ. మన దగ్గర ఏం ప్రేమ ఉంది? అన్నీ షరతులే. కోపడకండి, భార్యాభర్తల మధ్య కూడా షరతులే ఇప్పుడు. అంతేనా కదా? లేవని చెప్పండి ధైర్యంగా ఎవరన్నా ఒకళ్ళు. షరతులు లేకుండా లేదు, బయటికి అనకపోవచ్చు కానీ లోపల షరతులు చాలా ఉన్నాయి. అయితే దేవుని ప్రేమ ఏమున్నది? షరతు ఉన్నదా? లేదు. ఇలా మాట్లాడుకుందాం, కోపం తెచ్చుకోకపోతే. చర్చికి రమ్మంటే ఫస్ట్ మనం చెప్పేది ఏం చెప్పండి? కొంచెం త్వరగా చెప్పండి నాకు. మాస్టర్ గారు ప్రతి వారం చర్చికి రావడానికి కొద్దిగా కష్టంగా ఉండదు? వస్తానులే, ఎక్కడికి పోతాం? మీ చర్చికి వస్తానులే. మీ చర్చిగా ఇంకెక్కడికి పోను పాస్టర్ గారు, మీ చర్చికి వస్తాను నేను. ఎవరి కోసం? పాస్టర్ గారి కోసం చర్చికి వచ్చేది. కోపం తెచ్చుకోకండి, పాస్టర్ గారి కోసం చర్చికి పోతే పాతాళానికి పోతాం. యేసు క్రీస్తు కోసం చర్చికి వస్తే నువ్వు పరలోకానికి వెళ్ళటానికి నీకు మార్గం తెలుస్తుంది. నువ్వు వెళ్ళిపోతావని చెప్పట్లా, మార్గం నీకు తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తి కోసము మనం ఎప్పుడు దేవుని సంఘానికి సన్నిధికి రావద్దు. ఎవరి కోసం రావాలి? సరే చెప్పండి, ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నాడా? చూపించండి, ఎక్కడున్నాడు? ఎక్కడ కనబడ్డు? ఉన్నాడా లేడా? రైట్. ఇప్పుడు అదే యేసుక్రీస్తు మీతో పాటు మీ ఇంట్లో ఉన్నాడా లేడా? సరే, మీరు ప్రయాణానికో, ఉద్యోగానికో, పనికో, వ్యాపారానికో ఎక్కడికో బయటికి వెళ్ళారు, మీతో పాటు ఉన్నాడా లేడా? మరి అన్ని చోట్ల ఉండే చర్చికి ఎందుకు రావాలి పాస్టర్ గారు? మేము ఇప్పుడు అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు. అయితే నీకు వాక్యాన్ని బోధించేది, వాక్యాన్ని నేర్పించేది, ప్రార్థన నేర్పించేది, సంఘ సహవాసం నేర్పించేది, నిన్ను సరిచేయటానికి దేవుడు ఒక స్థలం పెట్టాడు. అదిగో ఆ స్థలమే సంఘమై ఉన్నది. ఇది సరిదిద్దే స్థలమై ఉన్నది. కోపం తెచ్చుకోకండి. ఇదే మన ఇళ్లలో కూర్చొని ఎంతసేపు మాట్లాడితే మీరు ఎంతసేపు ఉంటారు? ఉంటారా ఇలా కూర్చొని? ఎందుకుంటాం మనం? సిస్టర్స్ మాట్లాడతామండి, పాస్టర్ ఒక నిమిషం ఉండండి, మేము మధ్యలో వెళ్ళి వస్తాం, పొయ్యి మీద ఏదో పెట్టాం. ఉంటామా? అంటామా? శ్రద్ధ ఎక్కడ ఉంది? ఇక్కడే మంచం. ఎవరన్నా ఫోన్ చేస్తే ఆగు పాస్టర్ గారు ప్రసంగం చేస్తే అయిపోయాక వస్తాం.
అది ఇంటి దగ్గర అయితే పాస్టర్ గారు మీరు ఆగండి, మేము పని చూసుకొని వస్తాం. రెండింటికి తేడా లేదా? ఇక్కడ ఏం చేస్తున్నామంటే నువ్వు ఒక క్రమంలోకి వస్తున్నావు, వాక్యం దగ్గరికి వస్తున్నావు, వాక్యానికి విలువిస్తున్నావు. నువ్వు చర్చికి వచ్చి కూర్చున్నావు అంటే అర్థమేంటి తెలుసా? నాకు మిగతా ఏబీ ఎక్కువ కాదు, దేవుడే ఎక్కువ అని ఇక్కడికి వచ్చావు. ఆమెను చెప్పదు సంతోషంగా. చాలా బలమైన మాట అది. మీరు ఆమెను చెప్పదు, అది ఒక రకంగా వచ్చది. నాకు ఎవరు ఎక్కువ కాదు, కుటుంబం ఎక్కువ కాదు, బంధువులు ఎక్కువ కాదు, నేను ఉండే ఇల్లు కూడా నాకు ఎక్కువ కాదు ప్రభువా. నీ యొక్క సంఘము నాకు ఎక్కువై ఉన్నది, ఈ సంఘం యొక్క ప్రార్థన నాకు ఎక్కువై ఉన్నది. ఎందుకంటే నువ్వు నాతో అక్కడ మాట్లాడతావు, నువ్వు నన్ను సరిచేస్తావు, నా హృదయంలో ఉన్న బలహీనతలు తీసివేస్తావు. నేను నిన్ను కలుసుకునే స్థలము కాబట్టి ఆ స్థలం నాకు విలువైనది, అది ప్రాముఖ్యమైనది, అది ధన్యకరమైనది. అటువంటి ఆరాధన నాకు కావాలి, అటువంటి సహవాసం నాకు కావాలి, అటువంటి సంఘస్థలో నేను ఒకటై ఉండాలి. నువ్వు నాతో మాట్లాడే చోట నేను ఉండటమే నాకు అన్నిటికన్నా మేలుకరమై ఉన్నది. బైబిల్లో దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, 1000 దినములు లోకంలో గడుపుట కంటే ఒక్క దినము మందిరంలో లేదండి, నీ మందిరంలో గుమ్మముల యొద్ద గడుపుట శ్రేష్టం అన్నాడు. లోపల కూడా కాదు. అంటే నువ్వు అక్కడున్నా కూడా గుమ్మం దగ్గర నువ్వు కాపలా కాసే ఉద్యోగం నీకు వచ్చినా కూడా అది కూడా నీకు ధన్యత అంటున్నాడు. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని గుమ్మం దగ్గర పెట్టలేదండి, లోపలికి తెచ్చి కూర్చోబెట్టాడు. మరి ఇంకెంత ధన్యులం మనం? ధన్యులం కాదా? కాబట్టి ఇప్పుడు నిజంగా మనం తృప్తి పొందిన వారు అయితే ఎలాగ ఉండాలంటే, ఓ ప్రభా నాకు వందనాలు, నీ గృహములకు అడుగు పెట్టున్నాను, నీ వాక్యము నేను చెవులారా వినున్నాను, నీ వాక్యము నా హృదయంలో తీసుకున్నాను. ఇదిగో నా నీతిని ఇక్కడే విడిచిపెడుతున్నా, నాకు సంబంధించిన ప్రతి బాధను ఇక్కడే విడిచిపెడుతున్నా, నాలో ఉన్న అవిశ్వాసం తీసివేస్తున్నా, అపనమ్మకం తీసివేస్తున్నా, సందేహం తీసివేస్తున్నా, ప్రశ్నలు తీసివేస్తున్నా. నీ వాక్యంలోంచి నేను విశ్వాసం తీసుకుని వెళ్తున్నాను, సహనం తీసుకుని వెళ్తున్నాను, బలం తీసుకుని వెళ్తున్నాను, ప్రత్యక్ష తీసుకొని పోతున్నాను, బయలుపాటు తీసుకెళ్తున్నాను, పరిశుద్ధాత్మ శక్తిని తీసుకొని పోతా ఉన్నాను. ప్రభువా నాకు ఇవి తోడుగా వచ్చి నడిపించంటే దేవుడు నీతో పాటు ఉండడా? ప్రతి సమయంలో ఉంటాడు. ఆయన ఉండటానికే సంఘాలు కట్టించాడు, ఆయన ఉండటానికే వాక్యం నీకు ఇచ్చాడు. వాక్యం వినటానికి మాత్రమే కాదండి, జీవించడానికి అయి ఉన్నది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.